నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా, ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా హీరోయిన్గా నటించిన సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా ఈ నెల 30వ తారీఖున ఆడియన్స్ ముందు రాబోతుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి గారు మన ముందున్నారు. మరి ఈ సినిమా గురించి వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే ఒక ఫస్ట్ టీజర్తోనే ఒక బజ్ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ ఒక్కదానికి తర్వాత ఒకటి వచ్చిన సాంగ్స్ ఆ బజ్ని ఇంకా కొంచెం హైప్ పెంచుకుంటూ వెళ్ళినాయి. సో 30న రిలీజ్ కాబోతుంది. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరినీ పరిచయం చేశారు మీరు తెలుగు తెరకి. తను ఆల్రెడీ బాలనటుడిగా చేసిన అప్పుడు ఊహ తెలియని వయసు. సో ఇప్పుడు జయకృష్ణని హీరోగా పరిచయం చేయటం అనే ఒక బాధ్యత నిజంగా మీ ఒక విధంగా చెప్పాలంటే చాలా బరువుతో కూడిందే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నా అనే మాట వద్దండి భయ్. అలా నాకు ఆ పదమే నచ్చదు. అలాగే తిను కూడా ఆల్రెడీ ఒక మూవీ చేసింది అండ్ తను ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోనే కాబట్టి అసలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అజయ్ భూపతి అనేది వద్దు. అస్మిత్ దత్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఎవరినైనా ఏ మూవీ అయినా సరే ఆర్టిస్ట్ని కథలో ఉన్న ఒక ఆర్టిస్ట్ లాగే చూస్తా. సో నాకు డే 1 నుంచి కూడా నాకు ఎప్పుడు అంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, ఆ మేకింగ్లో కానివ్వండి, నాకు దత్ గారు వీళ్ళందరూ నాకు ఎప్పుడు పెద్ద కష్టం అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను RX-100 తీసుకొచ్చాను కాబట్టి నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి కొత్త వాళ్ళని ఎలా డీల్ చేయాలో. నేను సో మెనీ న్యూ ఆర్టిస్టులతో పనిచేస్తూ ఉంటాను, ఎవ్రీ మూవీ న్యూ టెక్నీషియన్లతో పనిచేస్తూ ఉంటాను. సో నాకైతే అంత అనిపించలేదు, అంటే కష్టం అనేది ఎప్పుడు అనిపించలేదు. ఇద్దరు కూడా వెరీ గుడ్ యాక్టర్స్ యాక్చువల్లీ. సో కష్టం అనిపించదు, ఎందుకంటే మీరు ఇంతకుముందు పరిచయం చేసిన కార్తికేయ కానీ హీరోయిన్ కానీ యాక్చువల్గా మీకు ఒక అంచనాలు లేవు, వాళ్ళ మీద ఎలాంటి అంచనాలు లేవు. ఈవెన్ మీకు కూడా అది ఫస్ట్ సినిమానే. సో ఫ్రీ హ్యాండ్గా చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఇక్కడికి వచ్చేతలకి 2 ఫ్యామిలీస్, అటు రాషా వాళ్ళ మదరు పద్మశ్రీ, ఇక ఇటువైపు చూస్తే అసలు మామూలు కాదు, ఒక లెజెండరీ యాక్టర్ కృష్ణ గారి మనవడు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి తర్వాత ఆ తరంలో వస్తున్న హీరో. సో అది ఎటు ఉంటుంది మీ మీద, ఆ ప్రెషర్ అనేది లేదు అసలు మీకు? అంటే నాకు ఎవరు ప్రెషర్ పెట్టలే. నాకు ఇటు రాషా వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు ఎప్పుడు ఎవరు నాకు అడగడం కానీ ఏది లేదు. నేను రవీనా గారితో 2-3 సార్లు మాట్లాడాను, చాలాసార్లు సెట్కి వచ్చారు, కానీ ఎప్పుడు అసలు నన్ను అంటే అడగడం కానీ ఏది లేదు, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలే. అలాగే జేక్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ నేను మహేష్ గారితో ఒక 2 సార్లు మాట్లాడాను, అండ్ ఆదిశాస్కర్రావు గారితో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను తప్ప నాకు ప్రెషర్ అసలు నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు ఒక మూవీ చేసినట్టే చేశాను నేను. అండ్ కానీ నాకు ఇన్నర్గా ఏంటంటే అంటే కొత్త ఆర్టిస్టులు అంటే వాడు బాడీ లాంగ్వేజ్లు ఎలా ఉంటాయి, వాళ్ళ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వీటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ 1 వీక్ పట్టింది. దాని తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత నేను వెరీ ఈజీ. ఓకే. జయకృష్ణ, జూలై 30 డేట్ గుర్తుందా? బాబాయ్ రాజ్ కుమార్ హీరోగా పరిచయమైన సినిమా రిలీజ్ అయిన డేట్కే మీ డెబ్యూ సినిమా రిలీజ్ అవటం, ఇది యాదృచ్ఛికమైనా కూడా ఆ డేట్కి ఒక సిగ్నిఫికెంట్ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు? అండ్ ఇట్ ఫీల్స్ అమేజింగ్ అండ్ అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఫర్ అవర్ ఫ్యామిలీ యాక్చువల్లీ. అండ్ అంటే సేమ్ డేలో నేను రావటం అనేది ఇట్ ఆబ్వియస్లీ ఫీల్స్ రియలీ గుడ్. బట్ అంటే ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఆల్ దట్. ఐ జస్ట్ వాంట్ ద మూవీ టు డూ వెల్ అండ్ ఐ థింక్ ఐ గేవ్ మై బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ us గేవ్ అవర్ బెస్ట్ అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏంటి శ్రీనివాస మంగాపురం మీద ఒక డెబ్యూ హీరోగా, ఒక అద్భుతమైన ఫ్యామిలీ, ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా ఈ డెబ్యూ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతున్న టైంలో నీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అసలు ఏంటి ఆ ప్రెషర్ ఏమన్నా ఉందా? అంటే మెయిన్లీ ఐ జస్ట్ థింక్
as a movie, as a story, it's really good. And the emotions, the character arc for all the actors, it's really good. So I'm confident about the product that we're coming with. So, ante my fans gani or general film audience, I feel like they'll enjoy the movie. So I'm confident in the movie, so that pressure isn't there. But na pressure ఏంటంటే నాకు వచ్చిన opportunity, I want to make the best of it. So that is. సో ఈ సినిమాకి నువ్వు తీసుకున్న ట్రైనింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది? సో యాక్టింగ్ అనేది అంటే ట్రైనింగ్ అంటే ఐ థింక్ ద మోర్ యూ డూ ఇట్ అంటే ఎక్స్పీరియన్స్. సో నేను ఫస్ట్ ముంబైలో చేసినప్పటి నుంచి దెన్ ఐ వెంట్ టు న్యూయార్క్, పాండిచేరి. ద మెయిన్ థింగ్ దట్ ఐ లెర్న్డ్ వాజ్ అంటే మనం కెమెరా ముందు ఎంత ఉంటే అండ్ హౌ మెనీ ఎవర్ క్యారెక్టర్స్ యూ ట్రై టు పోర్ట్రే ఆర్ హౌ మెనీ ఎవర్ లైక్ ఫిల్మ్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ దట్ యూ డూ, ఐ ఫీల్ యూ కీప్ గెటింగ్ బెటర్. సో ట్రైనింగ్ అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో ఐ వుడ్ సే ఇట్ హెల్ప్ మీ అలాట్. అండ్ ఈ సినిమా ముందు అజయ్ గారు కూడా నాతో స్క్రీన్ టెస్ట్లు కానీ మేము జనరల్ లుక్ టెస్ట్లు కానీ అన్నీ చేసాం. దట్ ఆల్సో హెల్ప్ మీ అలాట్ టు పర్ఫామ్. యా రాషాజీ, ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిల్మ్. Hanji. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఫిల్మ్ నా? Yes, this is my second. సో హౌ యు ఆర్ ఫీలింగ్? I am very excited and it's very special because I've been wanting to work in the Telugu cinema, ever since I started working at all, which is not too long ago, but still. And I'm very blessed that I get to work with Ajay sir and of course even JK. And I think I just feel grateful that I was welcomed so warmly and they've been helping me throughout. So I feel very grateful. ఫస్ట్ తెలుగులో సినిమా అనగానే మీ మదర్ ఏమన్నారు మీతో? వాట్ షీ టోల్డ్? She actually lets me be. She doesn't really control me like that. But she just told me it's going to be too much fun. She said it's going to be a blast. And I think also she loves the songs that come out of this industry, of course. I mean, the songs are all blockbusters. So she's in love with all. She loves Allele. She loves Manga Manga. So she loves the songs of our movie. So she's just been very excited about the whole thing. అజయ్ గారు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వీళ్ళిద్దరిని చూజ్ చేసుకోవటం అనేది ఏంటి? అంటే కథ వాళ్ళని చూజ్ చేసుకుందా, లేదంటే వీళ్ళు అనుకున్న తర్వాత కథ రెడీ చేసుకున్నారా, ఏంటి అసలు? కథ నువ్వు అంటే ఎప్పుడు నేను ఆర్టిస్టులను అనుకుని నేను ఎప్పుడు కథలు రాయనండి, అసలు ఇంపాసిబుల్ అది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు అది. నేను కథ ముందే అనుకుని రెడీ అయినప్పుడు ఇది సమ్ న్యూ గై ఉంటే బాగుంటుందని ముందు నుంచి ఉంది మైండ్లో. నేను మంగళవారం ప్లాన్ చేసుకున్న టైంలో జమినీ కిరణ్ గారు రావడం, దత్ గారు ఇలా ఒక పర్సన్ లాంచ్ చేయాలి అని చెప్పడం, నేను చూస్తానడం, తర్వాత జేకేని కలవడం. సో అలా టకటక జరిగిపోయాయి ఫాస్ట్గా. కథ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా సెట్స్ మీదకి వెళ్ళిపోయాము. లాస్ట్ నవంబర్లో అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నాము. సో నవంబర్లో స్టార్ట్ చేసుకుంటూ. అంటే హీరోయిన్ ఫస్ట్ చాయిస్ తనేనా, లేదంటే ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా? లేదు, అంటే నేను ఏదో మైండ్లో వాళ్ళు వీళ్ళు అనుకున్నాను. కొత్త అమ్మాయి ఇప్పుడు జేకే పక్కన ఎవరన్నా కొత్త అమ్మాయి ఉంటేనే బాగుంటుంది అనుకున్నాను. సో నాకు రాష ఎలా ఉంటుందని అడగగానే పైనుంచి నేను తనకు సంబంధించిన ఆల్రెడీ ఉయ్యమ్మ సాంగ్ వచ్చింది, అది చూసి ఆల్ యూట్యూబ్లో తన వీడియోస్ అన్నీ చూసి బాగుందమ్మా అని చెప్పి. అంటే ఎలా రవీనా గారిని అప్రోచ్ అయ్యారా తనకి? ప్రొడక్షన్ సైడ్ నుంచి డైరెక్ట్ రవీనా గారిని అప్రోచ్ అయ్యారు. తర్వాత నేను బాంబే వెళ్ళాను, చెప్పాను. సబ్జెక్ట్ చెప్పారా? చెప్పకుండా హిందీ narration I was given in Hindi. ఓకే. అంటే తనకి పాపం ఏమర్థమైందో లేదో, అంటే తనకంటే మెయిన్ సోల్ అనేది తనకు అర్థమైంది. అండ్ నేను తీయగలనే నమ్మకం కూడా ఉండుండొచ్చు. సో అలా జేక్స్ రాశాను. జయకృష్ణ, ఈ టీజర్ చూస్తే ఇందులో చాలా ఆ క్యారెక్టర్లో చాలా వెయిటేజ్ ఉన్నట్టు అనిపించింది. సో ఎప్పుడన్నా డ్యూరింగ్ షూటింగ్ కానీ ఏదైనా ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నేను మోయగలనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? సో అంటే నేనండి అది ద షూటింగ్ ప్రాసెస్ ఐ జస్ట్ టుక్ ఇట్ డే బై డే. అంటే రేపు ఏం చేయాలి, ఐ వుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ దట్. అండ్ అజయ్ గారు ద బిఫోర్ డే సీన్ చెప్పి హీ వుడ్ టెల్ మీ లైక్ ద ఎమోషన్ అండ్ వాట్ ఇస్ ఇట్ అండ్ వాట్ నాట్.
సో అంటే ఆబ్వియస్లీ ఏదైనా ఇంపార్టెంట్ సీన్ ఉన్నప్పుడు యూ ఆర్ స్లైట్లీ నర్వస్ అంటే లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు పర్ఫామ్ యాజ్ రిక్వైర్డ్. బట్ అంటే ఎనీ వన్ సీన్ అని like there was no like one scene which like was tough, I would say, but there were a lot of tough scenes, but because of Ajay garu and how much ante ayana naku chaala help chesaru, so I think in the end it worked out. And I was satisfied with how it came out. అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు ఊహ తెలియదు నీకు, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది. Yeah. సో ఆ తర్వాత ఎప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఏమి ఆఫర్స్ రాలేదా, లేదంటే నీకు ఇంట్రెస్ట్ లేదా, అసలు ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏమోనంటే ఆఫర్స్ రాలేదు, బట్ ఆల్సో ఐ గెస్ ఐ వాజ్ నాట్ అంటే it took me some time for me to really like put my mind into it and like be like okay, I want to give this my 100%, because I don't like to సరే చూద్దామా చేద్దామా అలా కాకుండా I want to know that okay, I'm good at it and I want to give my 100%. So when I knew that I wanted to give my 100%, then I seriously started అంటే ఓకే అక్కడ యాక్టర్కి ఇది ట్రైనింగ్ ఫస్ట్ ఇది నేర్చుకోవాలి ఇది చేయాలి అని ఆ స్టార్ట్ అయిన తర్వాత ఐ కేమ్ ఇన్ టు ఇట్. సో ఎప్పుడు అసలు హీరోగా చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఐ వుడ్ సే లైక్ 16-17 అప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఎవరు చెప్పారు ఫస్ట్? నేనే అనుకున్నానండి ఫస్ట్. మీరు అనుకున్నారా? అనుకున్న తర్వాత మదర్కి చెప్పారా, డాడీకి చెప్పారా, లేదంటే గ్రాండ్ బంగారయ్య గారు చెప్పారా, ఎవరికి అసలు? ఫస్ట్ నేను అంటే మమ్మీ డాడీతో మాట్లాడాను అండ్ దే వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. దే సెడ్ యూ కెన్ ట్రై. అండ్ అప్పుడు అలా ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ టు డూ అండ్ ఐ వాజ్ ఆల్సో క్వైట్ చబీ ఆ టైంలో. సో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ స్కిల్ యాక్టింగ్ కానీ డాన్స్ వాటర్ ఫైట్. సో బై ద టైమ్ ఐ ట్రైన్డ్ ఆల్ దిస్ ఇట్ టుక్ మీ a few years and finally we're here. ఎప్పుడన్నా మహేష్ గారి దగ్గర ఇలా నేను హీరో కావాలనుకుంటున్నానని కోరిక వ్యక్తం చేయడం జరిగిందా? యా చెప్పాను. అండ్ ఆయన నాకు ఇదే చెప్పారు, లైక్ యూ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్. లైక్ యూ లైక్ ఇన్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ యాజ్ అన్ యాక్టర్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ యువర్ ఆల్. అది సో యూ షుడ్ హ్యావ్ నో బ్యాక్లాగ్స్. సో డైరెక్టర్ అను కదా ఏం చెప్పినా కూడా యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డూ ఇట్. So Allah, he told me you can go to Mumbai and try this, go to New York and try that, train yourself, become good, be confident, and then you can, give it your best shot. And చెప్పారు. Okay, Rasha. So Azad was disappointed first movie. So after that ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా నన్ను హీరోయిన్గా నిలబెడుతుందన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? when you got the confidence? Sir, I'll be honest, for me, Azad will never be disappointing. No matter what the fate of the film is, it is my first film. And it gave me everything that I wanted from cinema. I had an amazing director, I had an amazing co-star, I had amazing producers. So I was thankful for the entire experience. So there's nothing that I'm disappointed about. But it's not about, I don't think I ever, yes, of course, I loved the film and I really wished it did well. But I still love the film, no matter what, and I think I always will. And I don't think I ever lost confidence. Yes, it didn't do well, but there's no point drowning in that. So I'm grateful that I get to work today, and I'm grateful that it's given me the platform where I can actually go ahead and perform and do films like Ajay sir's film, which is this Srinivasa Mangapuram. And of course, I'm working in Hindi as well. I'm doing Hindi films also. So I'm very grateful that I get to work even today. Okay. So మీ మదర్ ఆల్రెడీ 4 ఫిల్మ్స్ చేశారు తెలుగులో. Do you know all 4 films? Yes, I know. Have you seen all 4? I've not seen all. Not. I've not. So my mother with her films is a little conscious showing us. Until very late, when I think I watched Andaz Apna Apna and Dulhi Raja and all very recently actually. When I was young, Mom didn't want me to see all of her films, and she didn't want to expose us to the industry just yet. She kept us a little protected, if I must say. But I've watched most of her films now. But I know sometimes even when I'm watching her films, she will go in the other room quietly and sit, because little bit, of course, there'll be a little bit of awkwardness. But slowly, I'm going to catch up and watch all of her films. యా, మీ మదర్ లాస్ట్ ఫిలింలో మోహన్ బాబు గారితో కలిసి యాక్ట్ చేశారు. Yeah.
సో ఇన్ దిస్ ఫిలిం యూ యాక్టెడ్ విత్ మోహన్ బాబు Yes. సార్. సో ఏంటి తన ఎప్పుడన్నా డ్యూరింగ్ షూటింగ్ మోహన్ బాబు గారు ఎప్పుడన్నా మీ మదర్తో యాక్ట్ చేసిన విషయాన్ని షేర్ చేసుకోవడం అలాంటివి ఏమైనా జరిగిందా ఎలా? I have to say, Mohan Babu Garu is the sweetest ever. He's the most fun to be around, and acting with him in scenes is so much fun. We did one really funny scene, me and JK with Mohan Babu sir, and I just could not stop laughing because of how amazingly talented he is. And we had fun. You know what scene I'm talking about? Yeah. So we had so much fun shooting with him. And Ajay sir also, I don't know, he was also going on laughing. We all were laughing. And but he would keep telling me, he would keep saying, call your mother, I want to talk to your mother. So I would call my mother. Then he would FaceTime. He would make me do the funniest things on set. He used to tell me, you're like my granddaughter, you're like my granddaughter. Oh. So he's too sweet, he's too sweet. అదే గారు ఏంటి ఆ క్యారెక్టర్కి మోహన్ బాబు గారిని చూస్ చేసుకోవడంలో ఉన్న రీజన్ ఏమన్నా ఉందా ఏంటి అసలు? అంటే ఆయన కూడా చాలా చూజీగా చేస్తున్నారు కదా. అది క్యారెక్టర్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. అది మూవీలో ఎక్కువ డీటెయిల్స్ చెప్పను కానీ, అంటే బయట ఆడియన్స్ ట్రేజర్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ ఓకే వదిలేరు కదా, కొన్ని అన్నీ రివీల్ చేయకూడదు కదా. కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఆయన మాకు మూవీకి ఎలా ఉంటారంటే ఆ క్యారెక్టరు చాలా హుందాగా ఉంటుంది. అండ్ వెరీ అంటే అంటే దాని ఆ క్యారెక్టర్ని ఎలా చెప్పాలి, ఆయన నేను రాసుకున్నప్పుడు ఆయన పేరు రాసుకున్నాను, మోహన్ బాబు గారి పేరు. ఎందుకంటే నాకు తెలుగులో నాకు పెద్దరికంలో ముసలాయన క్యారెక్టర్ ఉంటుంది, మీకు గుర్తే ఉంటుంది. నాకు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి, నాకు వేరే లాంగ్వేజ్ల నుంచి నేను తెచ్చుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి నేను ముందే మా స్టోరీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా అంటూ ఉండేవాడిని. అని నేను చాలా పవర్ఫుల్ మోహన్ బాబు గారితో నేను వర్క్ చేస్తానని చెప్పి ఆయన పేరే రాసుకున్నాను ఫస్ట్ స్టోరీలో. అండ్ నేను తర్వాత నేను ప్రొడ్యూసర్స్కి చెప్పినప్పుడు దత్ గారికి అదంతా, దత్ గారు వెరీ హ్యాపీ అజయ్, ఒకసారి ఆయన చెప్పి ఆయన ఒప్పుకుంటే దాందే ఉంది. నేను చెప్పిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. యాక్చువల్లీ అది నేను షాక్. యాక్చువల్లీ చాలామంది బయట నీకు మోహన్ బాబు అంటే మీ ఇద్దరికి ఎలా అసలు కుదురుతుంది అనేది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అసలు మా ఇద్దరు బాండింగ్ చూస్తే షాక్ అవుతారు మీరు. అంటే లొకేషన్లో సెట్లో కానీ అసలు చూసిన వాళ్ళది ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం అండి. యాక్చువల్లీ ఆయన డైరెక్టర్స్ యాక్టర్ అండి, ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా మోహన్ బాబు గారు. ఆయన శైలి కానివ్వండి, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్, ఆయన హావభావాలు అంటే వేరే వాళ్ళు కాపీ కొట్టలేనివి అవి. అది అంటే సైన్ ఉన్న యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అందులో మోహన్ బాబు గారు ఒక ఆయన. అవును, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రెస్ మీట్లో, మహేష్ బాబు గారి కంటే కూడా జయకృష్ణ బాగా ముదురు అన్నారు, ఏంటి? లేదు అదేం కాదు. అంటే జేక్స్ అంటే బయట వాళ్ళు అంటే చూసే వాళ్ళు కొంచెం చాలా సైలెంట్గా అది కనిపిస్తాడు. నా దగ్గర చాలా ఓపెన్ అండి, ఒక ఫ్రెండ్ లాగా. సో దాని గురించి నేను అన్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఖచ్చితంగా ఆ మాట మీద నేను స్టాండ్ అయ్యాను. ఏం జయకృష్ణ దానికి రియాక్షన్ ఏంటి? He's very naughty. He looks quiet and he looks like he doesn't talk and all. You can ask anyone from the full cast and crew of the movie how naughty he is. Everyone will say yes. Okay. He's very naughty. He looks సో all ఇద్దరు quiet. చెప్పారు జయకృష్ణ, ఒకళ్ళంటే ఓకే, హీరోయిన్ డైరెక్టర్ చెప్తారు, ఎవరు చెప్పాలి? ఇంకెవరు Not in చెప్పాలి? a bad way. Not in a bad way. యా అంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్లో చేసాను. అంటే నేను కూడా చాలా తగ్గిపోయి అంటే ఒక వీళ్ళతో చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను నేను. అది జేకే ఫ్రెండ్ లాగే ఇంకా తను నాకు. సో నాతో ఫ్రెండ్స్ అంటే తగ్గిపోయి చేశారంటున్నారు, విన్నారా అది? నేను అలా అని కాదు, తగ్గిపోవడం అంటే నేను వేరే సెట్స్ ఇంతకుముందు వెరీ సీరియస్గా నేను ఎవరితో మాట్లాడుకున్నా నా పని నేను చేసుకుంటూ ఆ టైప్ ఆఫ్ ఉండేవాడిని. నో నేను చెప్పేది అది కాదు. నేను అసలు నేను సీరియస్గా అంటే నేను ఇంత ముందు మూవీస్ అవి కొంచెం చాలా రిజర్వ్డ్గా ఉంటాను. నేను ఎవరితో తక్కువ మాట్లాడతా, ఎవరితో వర్క్ ఉంటా వాళ్ళ ఆన్ సెట్లో కూడా. అటువంటి శ్రీనివాస్ మంగపురంకి అలా లేను. నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నా.
నేను ఎంజాయ్ చేశాను దాని ఉద్దేశం తప్ప. యా, ఇలా సెటైర్లు మహేష్ గారి కన్నా ఎక్కువ వేస్తారు సెటైర్లు. చెప్పండి. ఏంటంటే వాళ్ళిద్దరు స్టేట్మెంట్కి మీ ఆన్సర్ లేదు, నేను సెట్లో ఎవరితో మాట్లాడను. అంటే ఐ మీరేం లైక్ మాట్లాడిన అంటున్నారు, వాళ్ళిద్దరేమో చాలా ఈ అమ్మాయి ఏమో నాటి అంటుంది, తనేమో ముదురు అంటున్నాడు, మరి ఎలా? No, I like to like interact with everybody on set. అదే మా అజయ్ గారితో కానీ, రాషాతో కానీ, మన డిఓపి జయకృష్ణ గారు కానీ. సో ఐ లైక్ టు నో అంటే అందరు ఎక్స్పీరియన్సెస్. ఐ లైక్ టు ఆస్క్ హౌ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్. అలానే కానీ నేనేమి ఇంకేం చేయలే, వీళ్ళు ఏంటో మరి అలా. ఇప్పుడు తాతగారి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవటం, Yeah. అసలు మోరెవరు విజయవాడ వెళ్ళి తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ఫ్యాన్స్తో మమేకం కావటం అనేది, ఆ ఆపర్చునిటీ నీకు దొరకటం ఎలా అనిపించింది? I mean, like ఇంకా అది ఐమ్ జస్ట్ లక్కీ అండ్ బ్లెస్డ్ అంటే ఇంకంతే. లైక్ అంటే కృష్ణ గారు ఫర్ మీ ఇస్ లైక్ అ గాడ్. అని ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ అంటే స్పీచెస్ ఆర్ ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను అది. సో అంటే వితౌట్ హిమ్ ఇంకా ఐఎమ్ లైక్ నథింగ్. సో అలాంటి ఆపర్చునిటీ నాకు రావడం అనేది ఐ వాజ్ లైక్ జస్ట్ వెరీ హ్యాపీ. సో అండ్ అంటే ఐ వాజ్ వెరీ ఎమోషనల్. అంటే ఇంకా అంటే మొన్న తాతగారు బర్త్డే అప్పుడు కూడా వీ డిడ్ అన్ ఈవెంట్. ఓకే. సో ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ టాక్. అంటే లైక్ while talking also I get like emotional. So getting an opportunity to do something like that like for him is amazing. ఏమన్నారు ఫ్యాన్స్ అసలు? టీజర్ రిలీజ్ అయిన తర్వాత కానీ, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నాకు డైరెక్ట్గా చెప్పడం అయితే బాగుందని చెప్తున్నారు. మరి నేను అనుకోవడం వాళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఐ థింక్ దే లైక్డ్ ఇట్ అండ్ ఐ జస్ట్ అంటే నాదేంటంటే ఐ డోంట్ వాంట్ లెట్ దెమ్ డౌన్. సో అంటే నేను వాళ్ళకి చెప్పాను, ఐ ప్రామిస్ నా సైడ్ నుంచి అయితే ఎవ్రీ మూవీ వాట్ ఎవర్ ఐ గెట్ ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ డూ మై బెస్ట్. సో పెద్దత్త గారి అబ్బాయి అశోక్ ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాడు. ఈవెన్ రెండో అత్త మంజుల గారు ఆర్టిస్టు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ కాబోతుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ మూడో అత్త హస్బెండ్ ఆల్రెడీ హీరోగా రాణిస్తున్నారు. సో మీ ఫ్యామిలీలోనే నీకు మంచి కాంపిటీషన్ ఉంది. ఆ పోటీని ఎలా తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అంటే లైక్ ఎవ్రీబడి ఇట్స్ నాట్ లైక్ అ ఫైనైట్. ఆర్ట్ ఇస్ లైక్ ఎండ్లెస్, అంటే ఇన్ఫినిట్. ఎవరికి ఐ మీన్ ఎవ్రీ వన్ కెన్ మేక్ మూవీస్. సో ఐ డోంట్ థింక్ ఇన్ ఆర్ట్ దేర్ ఇస్ నో కాంపిటీషన్. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ దేర్ ఓన్ థింగ్. సో అది కాంపిటీషన్ అనేది ఏం లేదన్నది అంటే ఇన్ మై ఒపీనియన్. whoever wants to do anything in their life, they'll do it. And if you give your 100%, if you work hard, you'll be good at it. And if people like you, you'll be great. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఒక విధంగా అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్. సో ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందు రాబోతున్న టైంలో అది ఎంతవరకు అడ్వాంటేజ్గా ఫీల్ అవుతుంది? సో లైక్ నేను ఆలోచించడం అది అని లైక్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ లైక్ తాతగారు కానీ నాన్నగారు కానీ బాబాయ్ గారు అండ్ ద ఫ్యాన్స్ అండ్ ఎవ్రీ వన్. ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ అ సపోర్ట్. అంటే ద వే ఐ థింక్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ సంథింగ్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్, లైక్ అ బ్యాక్ బోన్. నాకు అది కెరియర్ వైజ్ కానీ నేను చేసే సినిమాలు కానీ ఇట్ విల్ నెవర్ బీ అ ప్రెషర్ ఫర్ మీ. ఓకే. మై ప్రెషర్ ఇస్ లైక్ ఇంటర్నల్. లైక్ అంటే నా బెస్ట్ నేను ఇస్తున్నానా లేదా, నాకు వచ్చిన ఆపర్చునిటీ వాళ్ళ వల్ల వచ్చింది, అది నేను మంచిగా అంటే వాడుకుంటున్నాను, ఐఎమ్ గివింగ్ మై 100% ఎవ్రీ సింగిల్ డే అనేది ఐ హ్యావ్ అ ప్రెషర్. బట్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ అ సపోర్ట్ ఫర్ మీ. అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ అంటే నాన్నగారు కూడా వరుసన సినిమాలు చేశారు, అవును, కొన్ని హిట్స్ వచ్చినాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆయన ఆ స్టార్డమ్ని అందుకోలేకపోయారు కదా. సో ఎప్పుడన్నా నాన్నగారు దాని గురించి ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలి, మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా చూసి వేయాలి అనేది ఎప్పుడన్నా అలాంటి మెసేజ్ ఏమన్నా చెప్పారా మీకు ఏంటి అని? అంటే లైక్ జనరలీ అంటే ఇప్పుడు మోర్ దెన్ లైక్ హిజ్ ఎరా నౌ డేస్ ఇట్స్ ఈవెన్ మోర్ లైక్ యూ హావ్ టు బి a lot more careful. So because people are more exposed to so many different things that they can clearly tell, okay, this is good, okay, this is bad. So you can't hide anything.
సో అలాంటివన్నీ మేము మాట్లాడుకునే వాళ్ళం. బట్ లైక్ మీ అండ్ ఇప్పుడు నాన్నగారు యూస్ టు అంటే సినిమాల గురించి మేము ఎప్పుడు అంతేం మాట్లాడుకోలేదు, కానీ ఆయన నాకు చాలా నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. అంటే హీ యూస్ టు బి లైక్ హీ వాజ్ అ మ్యాసివ్ లైక్ సినీఫైల్. ఆయన హాలీవుడ్ సినిమాలు, హిందీ సినిమాలు అన్నీ చూసేవాళ్ళు. సో వీ షుడ్ హ్యావ్ లైక్ నాలెడ్జబుల్ డిస్కషన్స్. సో అండ్ ఈజ్ వెరీ లైక్ ఫన్నీ. అదంతా అంటే అంటే ఆయన ఎప్పుడు అలా భయపెట్టలేదు, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని. బట్ హీ యూస్ టు టెల్ మీ అ లాట్ ఆఫ్ లైక్ హౌ డు మూవీస్ వర్క్ అండ్ హౌ యూ నీడ్ టు బీ అండ్ ఆల్ దట్. సో కాదు, నిజంలో చేసిన క్యారెక్టర్ ఎప్పుడన్నా తర్వాత చూసుకున్నావు ఎప్పుడన్నా అసలు? అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు శ్రీనివాస్ మంగపురం అప్పుడప్పుడు నేను మానిటర్ చూడను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. ఐ డోంట్ లైక్ నాకు అంటే యూజువల్లీ నేను ఐ డోంట్ లైక్ టు సీ మై సెల్ఫ్ దట్ మచ్. కానీ అంటే చూశాను, బాగానే ఉంది. రాషా, డ్యూరింగ్ షూటింగ్ వాట్ ఆర్ ద మెమరబుల్ experiences? Oh wow, so many. So we have climbed a mountain. Okay. We've climbed a mountain, and I'm very, very afraid of heights. So climbing the mountain, I was sitting and climbing up, and Ajay sir was helping me, and everyone's laughing. My full team is scared, and the mountain is steep like this. So we all climbing. That was now when I look back, I'm laughing, but at that time I was like, oh my god, what is happening? Then what else is like, I mean, for me, one of my favorite memories of this movie is shooting Alele. That Okay. song was so much fun to shoot. Alele, okay. Alele, yes, that's one of my favorite. And then we have an amazing song which is going to come out now. मैं बोल सकती हूँ, नहीं बोल सकती हूँ? नाम बोल सकती हूँ? पक्का? Yeah, 100%. Can you sing? No, I'm not going to sing. But, Actually, she is very good singer. Oh, then you have to sing. no. చాలా మంచి డాన్సర్. వీళ్ళు నన్ను బుక్ చేద్దామని చూస్తున్నారు. Okay. ఆ డైరెక్టర్ డాన్సర్లు ఏంటని, హీరో మంచి డాన్సర్, వెరీ గుడ్ సింగర్. ఏదైనా అడగాలి అనుకుంటే వాళ్ళని అడిగి లేదు లేదు He's Already also very 3 good songs dancer, he is are also out. very good. క్యా బాత్ కర్ రా హై. తేలిపోతుందే కానీ ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అది, దానికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత మంగా మంగా కానీ ఈవెన్ అల్లెల్లే కానీ మంచి అప్లాజ్ వచ్చినాయి. కాబట్టి 3 సాంగ్స్లో ఏదో ఒకటి మీరు పాడాలి ఇప్పుడు. యూ హ్యావ్ టు All సింగ్. 3 songs Oh, have done no, very no. well. At least one If has to- he Actually, dances ये on दोनों all songs, prepare I will है. sing all songs. మంగా మంగా డాన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చారు ఇద్దరు. అవునా? సో ఇక్కడ ఎటు డ్యాన్స్ కుదరదు కాబట్టి అట్లీస్ట్ 1 sentence యూ బోత్ యూ హ్యావ్ టు సింగ్. If he sings first, I'll sing a second. నేను పాడితే ఇంటర్వ్యూ ఎవరు చూడరు, అక్కడే ఆపేస్తారు. మీరు ఆమెను No, పాడిస్తే but he okay. always tells me, you know, Rasha, I'm actually a very good singer. He actually, am I lying? Am I lying? He tells me, he comes up to me, says, Rasha, you know, actually I'm a very good singer. Rasha, I say, any- okay, JK, so sing. He ఏని won't హిందీ sing. సాంగ్ ఆల్సో. Nahin. But what I was saying is that we have a very, it's one of my favorite songs that's coming out, Ukiri Bikiri. I'm not saying which is my No favorite. problem. But I think shooting that was the most tiring, but the memories we've made, I think that was the last 3 days of our whole movie, that song. And we shot in Munnar actually, which is such a beautiful place. And yeah, I think we just had an absolute blast shooting it. Really, it was the most memorable for me. The costumes are beautiful, the scene was beautiful, and yeah, it was all amazing. జీవి ప్రకాష్ గారిని మ్యూజిక్ తీసుకోవడానికి ఏంటి? మీరు ప్రీవియస్ 3 సినిమాల్లో అతను లేడు, ఫస్ట్ టైం అతనితో వర్క్ చేయటం. నేను మూవీ జానర్ బట్టి టెక్నీషియన్ దగ్గరికి వెళ్తాను. నేను అంటే ఒకళ్ళతోనే వర్క్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు RX-100 చైతన్య భరద్వాజ్, మహాసముద్రం అండ్ మంగళవారం వచ్చి అజనీష్ లోక్నాథ్, ఇది వచ్చి జీవిను. ఇది లవ్ స్టోరీ, వెరీ హై అంటే ఎమోషన్స్తో ఉన్న లవ్ స్టోరీ అండ్ సమ్ కమర్షియల్ పాయింట్స్ కూడా ఉంటాయి. పక్కా కమర్షియల్ సినిమానే నా. అంటే నేను ముందు తీసిన 3 సినిమాలు జానర్స్ వేరు, ఇది ఖచ్చితంగా జానర్ వేరు. కానీ ఆ చిన్న రియలిస్టిక్ వే అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరెవరు అనుకుంటున్నప్పుడు నేనే జీవి అయితే బాగుంటుందని అనుకున్నా. సో ఆ జానర్ మట్టి ఎంచుకుంటాను టెక్నీషియన్ని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా బెస్ట్ తెచ్చుకోవాలనుకుంటా. సో కానీ 8 years కెరియర్, ఇది 4వ సినిమా. అవును, ఏ అంత స్లోగా? స్లో ఫాస్ట్ కాదండి, ఇది అలాగే అవుతున్నాయి.
ఇదివరకులా అంటే ఫాస్ట్గా చేయడానికి మేము రెడీగా ఉన్నా అంటే సో మెనీ థింగ్స్ అంటే హీరోస్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి అండ్ స్టోరీస్ కూడా చాలా జాగ్రత్తగా రాసుకోవాల్సి వస్తుంది, చాలా ఆలోచించి. అంటే ఫస్ట్ సినిమా అంత హిట్ అయిన తర్వాత రెండో సినిమా బాగా దెబ్బ కొట్టిందిగా. అవును అవును. సో ఏంటి దాని నుంచి నేర్చుకుంది ఏంటి? నేను అసలు దేని గురించి ఏది నేర్చుకున్నాను, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. వై మూవీ అనేది ఎవరికి తెలియని ఒక బ్రహ్మ పదార్థం, ఎందుకు హిట్ అవుతుంది ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనేది. శ్రీనివాస్ మంగాపురం నేను నేర్చుకోవడానికి మళ్ళీ అదే మూవీ నేను రీమేక్ చేస్తున్నాను అనుకోండి, సారీ మహాసముద్రం, నేను ఖచ్చితంగా ఎందుకు ఎవరికేం నచ్చలేదు అని పాయింట్స్ రాసుకుని ఎక్కువ నేను ఆలోచించి నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుని నేను ముందుకు వెళ్తా. అసలు కంప్లీట్ వేరే ఐడియా మీద కూర్చోవాలి కదా. ఇప్పుడు మంగళవారం వస్తే కంప్లీట్ వేరే ఐడియా, ఇప్పుడు మంగళవారం అయిపోతే ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం అంటే యాక్చువల్గా 4 సినిమాలు 4 అవును జానర్స్. సో నేను నేర్చుకోవడం ఓకే ఐడియా నచ్చలేదు ఆడియన్స్కి అని అనుకుంటాను తప్ప. సో ఎప్పుడు బాబాయ్ ఏంటి ఏ ఈవెంట్కి వస్తున్నారు ఏంటి? అది వస్తారు ప్రీ రిలీజా ఎప్పుడు? అది చెప్తారని అన్నీ అనౌన్స్ చేస్తాము, ఆయన టైం కూడా చూసుకుని ఒకసారి. నిర్మాతల గురించి ఏం చెప్తారు? అశ్విని దత్ గారు, కిరణ్ గారు, 2 పెద్ద సంస్థలు కలిసి చేసిన సినిమా ఇది. సో నా దత్ గారు అయితే లైక్ ఆయన నిజంగా హీ షోడ్ అ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. 2022 టైం నుంచి ఆయన హీ వాజ్ టెల్లింగ్ మీ నేను ఐ వాంట్ టు మేక్ అ మూవీ విత్ యూ అని. సో ఐ డోంట్ నో, ఐఎమ్ సో లక్కీ దట్ హీ ట్రస్ట్ ఇన్ మీ సో మచ్ ఫ్రమ్ సో లాంగ్. సో కిరణ్ గారు ఫస్ట్ అజయ్ గారిని కల్పించారని నన్ను లాస్ట్ ఇయర్. సో కిరణ్ గారు ఇస్ ద వన్ యాక్చువల్లీ హూ మేడ్ ఆల్ దిస్ హ్యాపెన్. సో yeah, they're amazing. And Dutt Garu is obviously a legendary producer, and he launched Babai Mahesh Babu Garu. Yeah. So ఇప్పుడు నన్ను చేస్తున్నారంటే obviously I feel great. So yeah. సో నిన్ను పరిచయం చేస్తున్న ఈవెంట్లో బంగారయ్య గారు బాగా ఎమోషన్ అయిపోయారు కృష్ణ గారిని తలుచుకొని. ప్లస్ ఆయన ఫుల్ బ్యాక్ మీ వెనక మొత్తం ఉండి నడిపిస్తుంది ఆయనే కదా. సో ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గైడెన్స్ కానీ ఏంటి? I mean, every single thing. అంటే నేను ఎవర్ సిన్స్ అంటే 2022 when my dad passed away. సో అప్పటి నుంచి సో అప్పుడు నాకు కృష్ణ గారు ఫస్ట్ he gave me full confidence that అంటే నువ్వు ఇది చేయగలవు అని నాకు తెలుసు, యూ షుడ్ గివ్ ఇట్ యువర్ ఆల్ అండ్ యూ షుడ్ డూ ఇట్ అని నాకు ఆయన చెప్పినప్పటి నుంచి ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ వీ ప్లాన్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ బంగారు తాతయ్య ఆశీష్ గిరిరావు గారు. సో టుడే ఇప్పుడు నేను ఈ సినిమా చేస్తున్నానంటే హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, మేబీ ఈవెన్ ద మెయిన్ రీజన్. ఓకే. సో వెరీ గ్రేట్ఫుల్. వాట్ నెక్స్ట్ చూడాలండి ఇంకా నెక్స్ట్ కమిట్ అవ్వలేదా? ఇంకా Rasha, what is your next film? Third Hindi film also getting ready, na? Yes, so actually I shot that before we shot Srinivasa Mangapuram. Okay. So actually technically this is my 3rd film, but hopefully that comes out the end of this year. So it's called Laiki Laika, and it's directed by Saurabh Gupta, who wrote the dialogue for Animal. Okay. And I'm working with an amazing co-star Abhay Verma. So it's been a great experience. And now in Telugu? Telugu not yet. Not yet. But soon I hope. Soon I hope. Okay. చెయ్యాలే కానీ బోలని ఉన్నాయి ఇక్కడ. కొంచెం స్లో ఐ థింక్ స్టార్టింగ్ కదా, కొంచెం ఆచితూచి ఎంచుకోవాలని. ఓకే. What? నథింగ్. ఓకే. సో జూలై 30th మీ సినిమా ఆడియన్స్ ముందు రాబోతుంది. సో ఎలా అయితే సాంగ్స్కి టీజర్కి ఎలాంటి మంచి అప్లాజ్ వచ్చిందో ఈ సినిమా కూడా ఆడియన్స్ మనసులను గెలుచుకొని, అటు మహేష్ బాబు ఫస్ట్ సినిమా జూలై 13 రిలీజ్ అయింది రాజకుమారుడు, ఆయన ఎలా సూపర్ స్టార్ అయ్యారు, జయకృష్ణ నీకు కూడా అలాంటి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాషా, మీకు మీ మదర్ లాగానే తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలి. సో నువ్వు కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అజయ్ గారు మీరు ఎటు ఆల్రెడీ పురుగుడు, మళ్ళా RX100 లాగా ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
యా, చూసారు కదండి, శ్రీనివాస మంగాపురం టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.